ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఇది పచ్చి అబద్ధం. అమ్మఒడి అనే ఒక పథకాలు తీసుకొస్తున్నాం. దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరు చేసిండరు. ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. హైదరాబాద్ లో మీరు చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు. హైదరాబాద్ లో 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మార్కోని లేకపోతే రేడియో నేనే కనిపెట్టుండేవాడిని అంటాడు. హైదరాబాద్ చరిత్ర రాస్తే ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు, ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత అని ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. ఔటర్ రింగ్ రోడ్డుకి కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది. 158 కిలోమీటర్ల 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్డును 6,696 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు.